స్టూడెంట్స్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి సిలబస్ మొత్తం మారింది. సిబిఎస్ఈ సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మనకి రాష్ట్రంలో తెలుగు భాష ప్రథమ భాషగా మనకి తెలుగు పరిమళం అనేటువంటి తెలుగు వాచకాన్ని మరియు వాల్మీకి రచన అయినటువంటి ఉపవాచకం రామాయణాన్ని ఉపవాచకంగా ఇవ్వటం అనేది జరిగింది. ఈరోజు ఈ తెలుగు వాచకంలో ఉన్నటువంటి 12 పాఠాలని మనం గనక చూసినట్లయితే అది ఒకటి ప్రత్యక్ష దైవాలు అనేటువంటి ఇతిహాసాన్ని, ఇందులో తల్లిదండ్రుల సేవని ఇతివృత్తంగా ఇవ్వడం జరిగింది. దీన్ని ఎర్రన్న గారు రచించారు. అలాగే రెండోది బతుకు గంప అనేటువంటి కథానిక, ఇది కుటుంబ విలువల ఇతివృత్తంతో కూడినటువంటిది, మూలింటి చంద్రకళ గారు రాసినటువంటిది. అలాగే శతక మాధుర్యం అనేటువంటి శతకము నైతిక విలువలతో కూడినటువంటిది, వివిధ శతక కవులు రాసినటువంటి వాటిని ఇవ్వడం జరిగింది. అలాగే నాలుగోది ఉపన్యాస కళ అనేటువంటి వ్యాసాన్ని, జీవన నైపుణ్యాలకు సంబంధించినటువంటిది, ఇది వాసిరెడ్డి సీతాదేవి గారు రచించినటువంటి దీన్ని వ్యాసాన్ని ఇచ్చారు. అలాగే జలియన్వాలా బాగ్ అనేటువంటి ఖండకావ్యము దేశభక్తితో ఇతివృత్తంతో కూడినటువంటిది, దీన్ని ఉమర్ ఆలీషా గారు రచించినటువంటిది. అలాగే ప్రకృతి సందేశం అనేటువంటి గేయాన్ని ప్రకృతి వర్ణనకు సంబంధించిన ఇతివృత్తంతో వైసివి రెడ్డి గారు రచించినటువంటి దీని గేయాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే చేజారిన బాల్యం అనేటువంటి వ్యాసాన్ని వ్యక్తిత్వ వికాస ఇతివృత్తంతో కూడినటువంటి దీన్ని మరి శీలా వీర్రాజు గారు రచించినటువంటిది. అలాగే 8వది జీవని అనేటువంటి కథని ప్రత్యేక అవసరాల పిల్లలకి చేయూతకి ఇతివృత్తంతో వి చంద్రశేఖరరావు గారు రచించినటువంటి పాఠాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే 9వ పాఠంగా రాజధర్మం అనేటువంటి ప్రబంధంని నాయకత్వ లక్షణాలకి ఇతివృత్తంతో శ్రీకృష్ణదేవరాయలు గారి రచనని ఇవ్వటం అనేది జరిగింది. అలాగే 10వ పాఠం కన్యాశుల్కం అనేటువంటి నాటకాన్ని మనకి ఆధునిక విద్య ఆవశ్యకత గురజాడ అప్పారావు గారు రచించినటువంటి దీన్ని ఇవ్వటం జరిగింది. అలాగే 11వ పాఠం యుద్ధ విజేత అనేటువంటి వచ్చిన కవితని మరి శాంతి ఆవశ్యకత గురించి, అలాగే నేతల ప్రతాప్ కుమార్ గారు రాసినటువంటి పాఠాన్ని ఇవ్వటం జరిగింది. అలాగే సూక్తి సుధ అనేటువంటి సాహిత్య వ్యాసాన్ని, అలాగే ఉత్తమ మానవ గుణాలు అనేటువంటి ఎన్ గంగప్ప గారు రచించినటువంటి దాన్ని పాఠంగా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మరి మనకి 12 పాఠాలు ఉపవాచకంలో రామాయణాన్ని ఇవ్వటం జరిగింది. రామాయణంలో 6 కాండలు మీకు తెలిసినటువంటియే. ఈ 6 కాండాలకు సంబంధించి మనము బాలకాండ అయోధ్యకాండని జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో, అలాగే అరణ్యకాండ కిష్కింధకాండని అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో, మరియు అలాగే సుందరకాండ మరియు యుద్ధకాండని జనవరి ఫిబ్రవరి నెలలో మనము నేర్చుకుంటాం అన్నమాట. అలాగే ఇక్కడ మనకి సంస్కృతం కాంపోజిట్ కోర్సుగా చదివేవారు పువ్వు గుర్తున్నటువంటి పాఠ్యాంశాలు మినహా మిగతావి చదవాల్సి ఉంటుంది. అలాగే పువ్వు గుర్తున్నటువంటి పద్యాల్ని కంఠస్థం చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది 10వ తరగతి తెలుగుకు సంబంధించి విద్యా సంవత్సరానికి సంబంధించి.